ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారనే తెలుస్తున్నాం. అదే రీతిలో దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము అనుగ్రహించిన ఈవులు. అంటే యేసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులు. అంటే ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిన వారిని యేసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మరి ఆ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా పట్టుకుని పోయాడు. ఆ పట్టుకుని పోయిన తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి మనం కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తదారులో మరి ఆయన సిలువ మరణము పునరుద్ధానము అనే సంగతులు మనం విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాడు, నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకాల్లో శ్రమపడ్డాడు, సిలువేయబడ్డాడు, రక్తం చిందించాడు, చనిపోయాడు, అలాగే తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకెళ్ళటానికి మళ్ళీ రాబోతున్నాడు అనేసి మనము విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటమే కొత్తగా జన్మించటం, ఆత్మ మూలంగా జన్మించటం, దేవుని వలన పుట్టటం, సువార్త వలన పుట్టటం, సత్యవాక్యం వలన కనబడటం, మరి వాక్యమూలమైన జన్మ, ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి అర్థాలే. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? వినాలి. ఏం వినాలి? ఎవరి గురించి వినాలి? దేని గురించి వినాలి? బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిజాలు తీసేసుకుంటున్నారు. ఏం విని బాప్తిజాలు తీసుకుంటున్నారు? అసలు బాప్తిజాలు ఎందుకు తీసుకుంటున్నారు? అయితే బాప్తిజం ఎప్పుడు పొందాలి? బాప్తిజం ఎవరు పొందాలి? వాక్యం చెప్తుంది ఏంటంటే జవాబు, వాక్యం విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. వాక్యం ముందు వినాలి. ఎందుకంటే వినటం ద్వారా విశ్వాసం, క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్ది అంటాడు. లేఖనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. లేఖనాల్లో మరి అపోస్తలుల బోధలో మరి వాళ్ళు ఏ రకంగా బాప్తిజాలు ఇచ్చారో, ఎప్పుడు బాప్తిజాలు ఇచ్చారో, ఎప్పుడు వాళ్ళు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నారో, క్రొత్త జన్మించారో, ఆత్మ మూలంగా జన్మించారో, వాక్య మూలంగా జన్మించారో మనం చూద్దాం. పేతురు చెప్తున్నాడు. పేతురు చెప్తున్న మాటలు వాళ్ళు అనేకులు నమ్మారంట. పేతురు చెప్తున్నాడు, వాక్యం బోధించాడు. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేస్తే పేతురు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. వాక్యము వినిన వారిలో అండర్లైన్ చేయాలి. వాక్యం ఏం చేయాలి? వినాలి. వాక్యం వినకుండా అయ్యగారు వస్తాడు, బాప్తిజం కావాలంటాడు. ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు డబ్బులు, ఒక 5,000 2,000 ఇస్తాను అంటే డబ్బులు ఉన్నాయి ఆయన. మరేం చేస్తాడు? వినుకోకుండా మరి సంఘానికి రాకుండా బాప్తిజాలు తీసేసుకుంటున్నారు. మరి చాలామంది సంఘాలకు వస్తారు కానీ బాప్తిజాలు తీసుకోరు. ఎప్పుడైనా అవసరం అనుకుంటే అప్పుడు తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. అలాగే మరొక దగ్గర రాయబడింది, పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం చేసినప్పుడు వాక్యము అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు. అంగీకరించాలి, వినాలి, అంగీకరించాలి. అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 37వ వచనంలో చూస్తే వారు ఆ మాట విని, పేతురు చెప్పిన మాట విని హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా
మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. అయితే ఏం జరిగింది? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అన్నారు. అయితే 2:44 అపోస్తుల కార్యము 2:44 చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతని సాక్ష్యం అంగీకరించిన వారు అని ఉందా, వాక్యం అంగీకరించిన వారు అని ఉందా? ఒకసారి ఆలోచింది. చాలామంది వ్యక్తిగత సాక్ష్యాలు వినే యేసుక్రీస్తు మేము చాలా భేదోళంగా ఉండేవాళ్ళం, ప్రభుని నమ్ముకున్నాము, కోటీసులు అయిపోయి మాకు 4 కార్లు ఉన్నాయి, 5 బిల్డింగ్లు వచ్చేసినాయి అంటే, అబ్బా యేసు నమ్మితే ఇలా జరుగుద్దా అనేసి, అలాగే పిల్లలు పుడతారని, లేకపోతే రకరకాల వ్యాపారాలు, ఉద్యోగాలు, కోర్టు గొడవలు, చదువులు, రకరకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు విని వాటిని విశ్వసించి బాప్తిజం తీసుకునేటటువంటి పరిస్థితి. అది బాప్తిజం కాదు ప్రియులరా, దానివల్ల రక్షణ కలగదు. ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి అతని వాక్యము, అపోస్తుల కార్యము 2:41, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, విన్నారు, అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఎంతమంది అంట? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వాక్యము వినాలి. ఎవరి గురించి చెప్పారు అపోస్తులు ఎవరి గురించి చెప్పారు? క్రీస్తుని గురించి. ఏ క్రీస్తుని గురించి? బాలుడైన క్రీస్తుని గురించి కాదు, మృతులు పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి చెప్పారు. అయితే ప్రియులారా, సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏ వినాలి? సత్య సువార్తను వినాలి. అంటే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, కానీ లోక సంబంధమైన సంగతులు వినటం ద్వారా విశ్వాసం కలగదు. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అంటాడు. ముద్రించబడ్డారు వీళ్ళు. అలాగే మనం చూస్తే ప్రియులరా, సమరయ వారు పిలుపు ప్రకటించిన దేవుని వాక్యాన్ని విని అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు. సమరయ వాళ్ళు పిలుపు వాక్యాన్ని ప్రకటిస్తే విన్నారు, ఆ తర్వాత అంగీకరించారు, ఆ తర్వాత బాప్తిజం తీసుకున్నారు. వాక్యం వినాలి. ఏ వాక్యం? పిలుపు ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు. అపోస్తులు క్రీస్తుని గురించి చెప్పారు, ఇక్కడ పిలుపు కూడా క్రీస్తుని గురించి చెప్పారు. అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయము 12 వచనము 13, 14 వచనములలో చూద్దాం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుతుండగా దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్యమును గురించి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందండి అన్నాడు. దేవుని. అలాగే యోహాను గారు అంటాడు, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యాన్ని గురించి ఇక్కడ పిలుపు దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు నామాన్ని గురించి, నామం అంటే మహిమల గురించి, క్రీస్తు జరిగించిన వాటన్నింటి గురించి సువార్త ప్రకటించినప్పుడు వారు అతన్ని నమ్మిరి. అంటే అతన్ని నమ్మారంటే అతడు ప్రకటించినటువంటి సంగతులు నమ్మారు. నమ్మేం చేశారు? పురుషులు స్త్రీలు బాప్తిజం పొందారు. ప్రకటించబడింది, క్రీస్తుని గురించి ప్రకటించబడింది, విన్నారు, ఆ తర్వాత నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుత కార్యములు జరుగుతుండుట చూచి విభ్రాంతి పొందెను. అయితే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని చూడండి 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని ఏం జరిగింది? ఇది ఎక్కడ? అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏంటంటే, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపించారంట. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఏం అంగీకరించాలండి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. మనం ఆత్మ మూలంగా జన్మించాలన్నా, వాక్య మూలంగా జన్మించాలన్నా, పునఃస్థితి సంబంధమైన స్నానం చేయాలన్నా, సువార్త ద్వారా కనపడాలన్నా, సత్యవాక్యం వలన కనపడాలన్నా, అక్షయ బీజం ద్వారా కనపడాలన్నా కూడా ఏమి వినాలంటే దేవుని వాక్యం వినాలి. అది కూడా క్రీస్తుని గురించిన వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం. ముందేం చేయాలి? వినాలి. అంటే ప్రకటించబడాలి, వినాలి. వినకోకుండా మారు మనసు వస్తుందా? వినకోకుండా పశ్చాత్తాపడతాం, వినకోకుండా బాప్తిజం తీసుకుంటే ఆ బాప్తిజం కరెక్ట్ అవుద్దా?
ఒకసారి ఆలోచించండి. క్రీస్తుని గురించి వినాలి. అది కూడా ఏదో పాత నిబంధన చరిత్రలో వ్యక్తిగత సాక్ష్యాలు, లేకపోతే లోక సంబంధమైన సంగతుల్లో, ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్తే విని బాప్తిజం తీసుకుంటే అది బాప్తిజం కాదు, అదే కొత్త జన్మ కానే కాదు. పౌలు శీలల గురించి మనం పరిశీలన చేస్తే వాళ్ళు చెరసాలు వేశారు. చెరసాల్లో వేసి వాళ్ళు వేస్తే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారంట. పాటలు పాడుతుంటే చెరసాల మధ్యరాత్రి ఏమైంది, చెరసాల బద్దలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే పౌలు శీలలు చెరసాల నాయకునికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించారు. ఎప్పుడు బోధించారు? దేవుని వాక్యం. బాప్తిజం ఇచ్చారు. ఎప్పుడు బాప్తిజం ఇచ్చారు? ఎప్పుడు బాప్తిజం ఇచ్చారంటే మధ్యరాత్రిలోనే బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం ఇచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించారా? బోధించిన తర్వాత వాక్యాన్ని బాప్తిజం ఇచ్చారా? చాలా జాగ్రత్తగా. బాప్తిజం ఇచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించారా? బోధించిన తర్వాత బాప్తిజం ఇచ్చారా? ఏది ముందు చేయాలి చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయంలో 30వ వచనము, 31, 32, 33 వచనాలు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇక్కడ వారిని వెలుపలికి తీసుకొచ్చారంట. పౌలు శీలను వెలుపలికి తీసుకొచ్చాడు చెరసాల నాయకుడు. వారితో అంటున్నాడు, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే, అందుకు వారు 31వ వచనంలో ప్రభువైన యేసునామము యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. యేసునామము యందు విశ్వాసం ఉంచాలి. చెప్పకుండా ఎలా విశ్వాసం ఉంచుతాను? అర్థమైందా? నమ్ముకోండి బ్రదర్ అంటాడు. ఇదేం చెప్పరు. మీరు యేసుని నమ్ముకోండి అంటే అసలు యేసుని గురించే చెప్పరు. బాలుడైన యేసుని గురించి చెప్తారు. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం ద్వారా. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఇక్కడేమంటాడు? ప్రభు అయిన యేసునామము యందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే యేసునామము యందు విశ్వాసం, నేను విశ్వాసం ఉంటే నేను నా ఇంటి వారు రక్షణ పొందుతారా? నేను విశ్వాసం ఉంటే అంటే వాక్యం వినుకోకుండా విశ్వాసం ఉంచాలా? ఒకసారి ఆలోచింది. 32వ వచనం, అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించారు. 32వ వచనంలో అతనికి అతని ఇంటి వారందరికీ కూడా దేవుని వాక్యం బోధించారు. 33వ వచనం, ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారు కూడా బాప్తిజం తీసుకున్నారు. దేవుని వాక్యం ముందు విన్నారు, తర్వాత బాప్తిజం తీసుకున్నారు. రక్షణ పొందడానికి మేమేం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే అక్కడే ఆగిపోయారు చాలామంది. విశ్వాసం ఉంటే రక్షణ పొందుతాం బ్రదర్ మేము నమ్ముకుంటే అసలు ఏం నమ్ముకోవాలో కూడా తెలియదు. ఎందుకు నమ్ముకోవాలి తెలియదు, ఎవరు నమ్ముకోవాలి తెలియదు. ఒకసారి ఆలోచింది. అయితే ప్రియులారా, మనం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తదారులు మరి ఆయన సిలువ మరణము పునరుద్ధానము అనే సంగతులు మనం విని విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాడు, నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకాల్లో శ్రమపడ్డాడు, సిలువేయబడ్డాడు, రక్తం చిందించాడు, చనిపోయాడు, అలాగే తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకెళ్ళటానికి మళ్ళీ రాబోతున్నాడు అనేసి మనము విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటమే కొత్తగా జన్మించటం, ఆత్మ మూలంగా జన్మించటం, దేవుని వలన పుట్టటం, సువార్త వలన పుట్టటం, సత్యవాక్యం వలన కనబడటం, మరి వాక్యమూలమైన జన్మ, ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి అర్థాలే. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? వినాలి. ఏం వినాలి? ఎవరి గురించి వినాలి? దేని గురించి వినాలి? ఎప్పుడు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిజాలు తీసేసుకుంటున్నారు. ఏం విని బాప్తిజాలు తీసుకుంటున్నారు? అసలు బాప్తిజాలు ఎందుకు తీసుకుంటున్నారు? అయితే బాప్తిజం ఎప్పుడు పొందాలి? బాప్తిజం ఎవరు పొందాలి? వాక్యం చెప్తుంది ఏంటంటే జవాబు, వాక్యము విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. వాక్యము వినాలి, ముందు వినాలి. ఎందుకంటే వినటం ద్వారా విశ్వాసం, వినట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్దంటాడు. మన జన్మ అలాంటిది. మనము అక్షయ బీజము నుండి జన్మించబడ్డామా? మనము వాక్య మూలంగా జన్మించబడ్డామా?
మన మన పరిస్థితి ఎలా ఉంది? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అనగా అక్షయ బీజము నుండి జన్మించబడినటువంటి వారం మనం, జన్మించబడిన వారం. కాబట్టి అలా జన్మించిన వాళ్ళకి మరి శాశ్వతమగు జీవము, అలా జన్మించిన వారికి నిత్య జీవము, అలా జన్మించిన వారికి మరి క్రొత్త జన్మ, అలా జన్మించిన వారే పాప క్షమాపణ, అలా జన్మించిన వారే రక్షణ, అలా జన్మించిన వారే క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం మీద కూర్చుండేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించారా? ఆ జన్మించడం అంటే ఏంటో మనకు తెలుసా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్తగా జన్మించామా? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? జన్మించామా? దేన్ని బట్టి జన్మించాం? ఆత్మ మూలంగా జన్మించామా? దేవుని వలన పుట్టామా? స్వార్థ ద్వారా కనబడ్డామా? సత్యవాక్యం వలన మనం కనబడ్డామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మన పరిస్థితి ఏంటి? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం శరీరం మూలంగా జన్మించింది శరీరం అయితే, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మీయమైనది. శరీరం మూలంగా జన్మించింది రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మానసేచ్ఛ వలన పుట్టిన జన్మ అది. ఇది క్షయబీజము నుండి కాదు. మరి ఆత్మ సంబంధమైన జన్మ క్షయబీజము నుండి కాదు, అక్షయబీజము నుండి అనగా జీవము గల దేవుని వాక్య మూలంగా పుట్టించబడటం, స్వార్థ ద్వారా కనబడటం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? మన పరిస్థితి ఎలా ఉంది? మన జన్మ కరెక్టేనా? మనం తీసుకున్న బాప్తిదాలు కరెక్టేనా? మనం విన్నది కరెక్టేనా? యేసుక్రీస్తుని గురించి ఏం విన్నాం? యేసుక్రీస్తు ఎవరైనా విని బాప్తిని తీసుకున్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. మన జన్మ సరైనది కాకపోతే మనకి నిత్య నరకము తప్పదు. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్.